మీరు ఎవరు కూడా రూపాయి కట్టొద్దు, ప్రజలు ఒక రూపాయి కూడా కట్టొద్దు అని చెప్పేసి ఆ రోజు ప్రజలని మభ్యపెట్టి పక్కదారి పట్టించి ప్రజలను మోసం చేసి మరి రక్త మాంసాలు తింటారా అని చెప్పేసి ఆ రోజు పెద్ద ఎత్తున నిందలు ఇదే నాయకులు మరి ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ నాయకుల పైన మా ప్రభుత్వం పైన చేసి సంగతి గుర్తు చేస్తా ఉన్నా. ఆ రోజు మరి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రెడ్డి గారు సభ్యుడిగా ఉండి మరి రెగ్యులేషన్స్కి ప్రజలు ఒక రక్త మాంసాలు తింటారా, మళ్ళీ ఇదే రకంగా పోతే మరి మ్యారేజ్ రెగ్యులేషన్ స్కీమ్ కూడా ఆ రోజు కేసీఆర్ గారు తీసుకొస్తారని చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టించారు. ఇప్పుడున్నటువంటి బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి గారు అయితే ఒక రూపాయి కట్టొద్దు, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచితంగా మీకు ఎలా చేస్తామని చెప్పినారు. కాబట్టి వీళ్ళందరూ కూడా ఈరోజు ప్రజలకు సమానం చెప్పాలా, ప్రధానంగా మీ బీఆర్ఎస్ పార్టీని డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరిచ్చిన మాట ప్రకారమే, మీరిచ్చిన హామీ ప్రకారమే మరి ఎల్ఆర్ఎస్ని ఉచితంగా చేయాలి. ఈ రకంగా ప్రజలు ఇప్పుడే అర్థమవుతుంది కాంగ్రెస్ పార్టీ నాయకులకు నైజం, నిజమైనటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ నైజం ఇదే కదా. ఎప్పుడైనా మాట ఇచ్చి మాట తప్పడమే వారి యొక్క నైజం. ఈరోజు పెద్ద ఎత్తున 6 గ్యారంటీలు అన్నారు, అవి తూతు మంత్రంగా నామమాత్రమైన కొంతమంది 10 మందికి ఇచ్చేసి వదిలిపెట్టి మిగతాలో గౌరవిస్తలేరు. ప్రజలందరూ కూడా కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ఉన్నారు, చెప్పులు అరిగిపోతా ఉన్నాయి, ప్రజలు బాధపడుతూ ఉన్నారు. మా దరఖాస్తులు ఎక్కడ పోయినాయి, మా స్కీమ్ గురించి ఏందని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నారు. తప్పించుకు తిరిగిపోయి అది కాకుండా మా ప్రభుత్వం చేసిన మంచి పనులని అన్ని కూడా వారిని కూడా తప్పుడు ప్రచారం చేస్తూ మా పైన, మా అధినేత పైన, కేసీఆర్ గారి పైన, కేటీఆర్ గారి పైన మరి దుమ్మెత్తి పోయడమే వారు పనిగా పెట్టుకున్నారు తప్ప ప్రజలకు మాత్రం ఏం చేస్తామో చెప్తారని చెప్పి మనవి చేస్తున్నాను. కాబట్టి ఎల్ఆర్ఎస్ స్కీమ్ని మీరిచ్చిన మాట ప్రకారంగా ఖచ్చితంగా ఉచితంగా చేయాలి, లేకపోతే ప్రజల పక్షాన నుండి బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పేసి మరొకసారి మనవి చేస్తున్నాను.